సాహితీ వినీలాకాశంలో సుగంధ పరిమళాల్ని వెదజల్లి ఆ పరిమళాల్ని శాశ్వతం చేసిన మహోన్నతులు. ఆయన రచనలు ఎంత పరిమళమో ఆయన హృదయం మాత్రం అంతకు మించిన నవనీత సదృశ్యం. ఆయన వాక్కులో మృదుత్వం ఉంటుంది. ఆయన పేరుకు తగ్గట్టుగా ఆయన పలికేది ఎప్పుడూ కూడా సత్యవాక్కులే. ఆధునిక యోగుల్లో ఆయన ఒక సారస్వత యోగి, ఆయన ఒక మితభాషి, ఆయన ఒక హితభాషి. ఆయన ఆంధ్ర కళహనగా, కళా ప్రపూర్ణగా, సాహితీ ప్రియుల మనస్సులో చెరగని, మాయని, మరువని ముద్రలు వేసిన సత్యసంధుడు. నేటి మన ప్రాతస్మరణీయులు మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి గారు. వారికి నివాళులర్పిస్తూ ఈరోజు మన ఆంధ్రకేసరి యోజన సమితి ఆధ్వర్యంలో ఈ కాలేజీలు, ఈ వ్యవస్థలు నడుస్తున్నాయంటే ఆ రోజుని ఈ ఆంధ్రకేసరి యోజన సమితిని ప్రారంభించిన వ్యక్తి మహానుభావులు మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి గారు. వారు ప్రధానంగా తెలుగు కవుల గురించి ఆంధ్ర కవులు అని, తర్వాత మన ఆంధ్ర పురాణం అని చెప్పి ఒక గొప్ప గ్రంథాన్ని ఆయన రచించడం జరిగింది. అది పద్యభావంలో ఉండడం వల్ల చాలా మందికి దాని యొక్క సారం ముందుకు వెళ్ళలేదు. కానీ నిజానికి గొప్ప గొప్ప పద్యాలు అవి. ఆ ఆంధ్ర పురాణం అనేది మన పురాణాల్లో ఒక పురాణం కింద మన తెలుగువారు భావిస్తారు. అటువంటి మహా వ్యక్తికి ఈ రోజున మనం జయంతి దినోత్సవం ఈ రోజున ఇక్కడ మనం జరుపుకోవడం చాలా ఆనందకర విషయం. మధునాపంతుల సత్యనారాయణ గారు 105వ జయంతి సందర్భంగా మనం ఈ రోజంతా కూడా ఇలా కలిసి ఆయన జయంతి జరుపుకోవడం చాలా ఎంతకైనా అదృష్టవంతం, మనందరూ అదృష్టంగా భావించాలి. ఎందుకంటే మధునాపంతుల సత్యనారాయణ గారు వారి అబ్బాయి మధునాపంతుల వెంకటాచలపతి గారు, వారు ప్రెసిడెంట్గా, నేను సెక్రటరీగా ఈ సమితిలో సుమారు 30 సంవత్సరాల కింద పనిచేయడం జరిగింది. మరి అలాగా వారితో నాకు సన్నిహితం ఏర్పడడం. అలాగే మధునాపంతుల సత్యనారాయణ గారు వస్తున్నారంటే ఎన్టీ రామారావు గారు 83లో ఆయనకి ప్రత్యేకమైన ఆయన వస్తున్నారు అనగానే ఆయన ప్రత్యేకమైన అపాయింట్మెంట్ ఇచ్చి ఆయనతో సంభాషించడం, మరి ఆయన చెప్పిన కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరిగింది. మరి అలాంటి అదృష్టం మనకు కలిగినందుకు మనం ఎంతో రుణపడి ఉంటామని చెప్పి ఆంధ్రకేసరి యోజన సమితి ఆధ్వర్యంలో మరి ఇటువంటి మధునాపంతుల సత్యనారాయణ గారి విషయంలో నాకు గొప్ప అనుభూతి ఉంది. నేను ఈనాడు విలేకరిగా చేసేటప్పుడు ఆయన ఇక్కడ ఈ సాహిత్య లోకంలోనే ఉండేవాళ్ళు. ఒక సందర్భంలో పెద్ద ఆయనతో వాళ్ళ ఇంటికి వెళ్ళాం అనమాట. ఏం గురుగారు ఎలా ఉన్నారా అన్నాం. అంటే ఏం చెప్తానురా, కోడలు గోడలు అంటే ఎంత ఎంత అర్థం ఉందో చూడండి. కోడలు, ఈ వయసులో నేను చూడవలసింది కోడలు, నేను పట్టుకు తెరవలసింది గోడలు. కోడలు గోడలు రా అంటే అంత గొప్ప వ్యంగ్యాన్ని కూడా ఆయన ప్రదర్శించేవాడు. అదేవిధంగా ఒకసారి మున్సిపాలిటీలో ఆయన ఉన్న వీధికి మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి గారి వీధి అని పేరు పెట్టడానికి తీర్మానం చేశారు. ఆ తీర్మానం చేసేటప్పుడు నేను, సమాధాన సుబ్రహ్మణ్యం గారు అది అయిపోయిన వెంటనే గబగబా ఆయన ఇంటికి వెళ్ళాం. వెళ్ళి గురువుగారు ఇలా మీ వీధికి మీ పేరే పెట్టారండి అని. అలాగా బాగుందిరా, అయితే నన్ను వీధిని పడేశారు అనమాట. అదేంటి గురుగారు వీధికి పేరు పెట్టడం అంటే చాలా గొప్ప కదా అంటే, అది ఉండాలి కదా స్థిరంగాను అని ఆ రోజే అన్నాడు. పాపం ఆ ఇల్లు వాళ్ళు అమ్ముకుని వెళ్ళిపోవడం జరిగింది. ప్రస్తుతానికి పేరైతే మిలిగింది కానీ ఆయన ఉండే ఇల్లు మాత్రం అక్కడ లేదు. మన అప్పారావు గారు అనమాట. మన ఆంధ్రకేసరి డిగ్రీ కళాశాలలో ఆంధ్రకేసరి యువజన సమితి ఆధ్వర్యంలో ఈ రోజున మధునాపంతుల వారి జయంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని విచ్చేసినటువంటి పెద్దలకు, నా తోటి సహచర అధ్యాపకులకు అందరికీ అభినందన తెలియజేస్తూ, మధునాపంతుల వారు సాహిత్యంలోని ఎనలేని కృషి చేసి ఆంధ్ర పురాణంతో పాటుగా అనేక గ్రంథాలు రచించారు. ఆయన సాహిత్య రంగంలోని చేసిన కృషికి అనేక సందర్భాల్లో రాష్ట్ర ప్రభుత్వం కూడా గుర్తించింది. అయితే ఇంకా అధిక గుర్తింపు కావాలని కోరుకుంటున్నాం, కానీ అది జరగలేదు. సో అటువంటి మహానుభావుల్ని స్మరించుకునేటువంటి సత్సాంప్రదాయాన్ని కలిగించినటువంటి వైఎస్ నరసింహ గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ అభినందనలు తెలియజేస్తూ, నమస్కారాలు తెలియజేస్తూ